నమస్తే. రాష్ట్రంలో మార్పు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 ఎన్నికలు జరిగినాయి. ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్సీ పట్టభద్రులకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి. సో ఎమ్మెల్సీ ఎలక్షన్లోనేమో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలిచిండు. ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి 8 సీట్లు కైవసం చేసుకుంది. బీజేపీ 8 సీట్లు, ఎంఐఎం 1 సీటు వచ్చింది. సో కాస్త ప్రశాంతంగా అనిపిస్తూ ఉంది. పబ్లిక్ ఆలోచిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉంది, 6 గ్యారెంటీలు ఎంత మేరకు అమలవుతూ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతా ఉంది, కాంగ్రెస్ పార్టీ చేయకపోతే ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్న బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన ఏమన్నా పోరాడే అవకాశం ఉంటుందా అన్న ఈ చర్చ బలంగా కనిపిస్తూ ఉంది. సో అయితే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీ కండువా, అధికార పార్టీ సంబంధించిన కండువా కప్పుకుంటా ఉన్నారు. కొంతమంది వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ఆనాడు కేసీఆర్ చేస్తే తప్పైంది, కాంగ్రెస్ పార్టీ చేస్తే ఎందుకు తప్పుగా అని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఈ అన్ని అంశాలపైన మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత గారు మనతో పాటు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే రామ, బాగున్నా, మీరు బాగున్నారా? సో కార్పొరేషన్ పదవి వచ్చినట్టేనా, ఇంకేమైనా పెండింగ్లో ఉందా మీది? ఆర్డర్స్ ఇవ్వడం ఉంది పెండింగ్ అంతే. వస్తట్టుందా? మళ్ళీ ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు కాల్వ సుజాత ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుందా? ఏముండదని అనుకుంటున్నాను. 100% ఉండదు. అది కమ్యూనిటీ కార్పొరేషన్ కాబట్టి అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఏదైనా మార్పులు చెరుపులు ఏమన్నా ఉంటే వేరే దాంట్లో ఏమన్నా ఉంటుండొచ్చు. ఇది మాత్రం ఫిక్స్డ్ ఉంటుంది అని అనుకుంటున్నాను. సో మీరు ఓకేనా ఆ కార్పొరేషన్ పదవికి? ఇంకేమైనా ఇబ్బందికర పరిస్థితి ఏమైనా అనిపిస్తుందా? అఫ్ కోర్స్ అడిగినవన్నీ దక్కవు కదా. వచ్చిన దానికి తృప్తి పడి మళ్ళీ ఫ్యూచర్లో ఇంకా ప్రయత్నం చేయాలి, ఇంకా ఏదైనా మనం అనుకున్నది సాధించాలి అని అంటే ఇప్పుడు ఎక్కడ లోపం జరిగిందో రేపు లోపం జరగకుండా చూసుకోవాలంత. తప్పదు. ఏ వర్గాల నుంచి సుజాత గారు వచ్చినారో సో ఆ వర్గానికి సంబంధించిన కార్పొరేషన్ పదవి ఇచ్చి ఆ వర్గాలకే దూరం చేయాలన్న ప్లానింగ్ ఏమన్నా? ప్లానింగ్ ఏం కాదు. యాక్చువల్లీ అయితే నిజంగా ప్లానింగ్ తో ప్రకారం వెళ్తే అసలు అది కూడా ఇయ్యరు, ఎవరికన్నా ఇవ్వచ్చు కదా, ఇవ్వచ్చు. కానీ ఒకటి పార్టీ ఆలోచించిన విధానం ఒకటైతే నేను కూడా మీరు అన్నట్టు కొంత అసంతృప్తి కూడా ఉంటుంది. కల్వ సుజాత అని ఒక కమ్యూనిటీకి పరిమితం కాదు. కల్వ సుజాతమ్మ అన్ని వర్గాలకు సంబంధించిన రాజకీయ నాయకురాలు. అఫ్ కోర్స్ నా కులానికి అవసరం వచ్చినప్పుడు కులంకు కోసం కులంలో కొట్లాడతామేమో, కానీ రాజకీయ పరంగా మాత్రం కులానికి పరిమితం కావద్దు అనేది ఒక ఉద్దేశం. ఎప్పుడైనా కూడా ఒక రాజకీయ నాయకుడు అనేది ఒక స్టిక్ అయిపోద్దు ఒక చోట. అన్ని వర్గాలు నీరు పళ్ళ మెరుగును అన్నట్టు రాజకీయ నాయకులకి అట్లా ఒక లిమిట్స్ అనేది ఉండొద్దు. అది కాస్త బాధాకరమే. ఒకటి ఏంటంటే ఇంకోటి ఇంకెవరికైనా మీకేమన్నా అది ఉంటుందా ఇది ఉంటుందా ఇబ్బంది అని అంటే, ఒకటి ఈ కార్పొరేషన్ అనేది గతంలో 10 ఏళ్ల నుంచి ఆర్యవైశ్యులం అందరం కొట్లాడుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. 10 ఏళ్ల నుంచి కేసీఆర్ విస్మరించి ఇవ్వకుండా కొంతమంది బలిసిన బడాబాబులకి కార్పొరేషన్ చైర్మన్లను ఇచ్చారు. కానీ పేద ఆర్యవైశ్యుల కోసం ఏనాడు కూడా తప్పించిన వాళ్ళము మేము కూడా. ఇప్పుడు నువ్వు వచ్చేటప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, గతంలో ధర్నాలు చేసినప్పుడు లాఠీ చార్జీలు జరిగినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. ఆ లాఠీ చార్జీలలో దెబ్బలు తిని ఇప్పటి వరకు కూడా కోలుకోలేనటువంటి పరిస్థితి ఉంది. ఒకటి కార్పొరేషన్ కావాలని పూర్తి స్థాయిలో గట్టిగా పోరాటం చేసిన వాళ్ళలో ప్రథమ స్థానంలో నేనున్నాను. మరి రేవంత్ రెడ్డి గారు పోరాటం చేసింది కాబట్టి అదే కార్పొరేషన్ తనకిచ్చి కులంకు ఎన్నాళ్ళ నుంచో కొట్లాడుతుందని అక్కడికి ఏమన్నా తొలి కార్పొరేషన్ చైర్మన్ గా ఉంటది అనే ఉద్దేశంలో చరిత్రలో అయితే ఉంటది కదా, ఫ్యూచర్ ఉంది చాలా చూసుకోవచ్చు అనే ఉద్దేశంలో ఏమన్నా ఉన్నాడో ఎలా ఉందో నాకు తెలియదు. కానీ చాలా ఏండ్ల తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఆర్యవైశ్యులకు ఎలాంటి రిజర్వేషన్ లేక, ఎలాంటి ప్రభుత్వ పరంగా అందరి కామన్ మ్యాన్ కి చదువులలో రిజర్వేషన్ ఉంటే కనీసం విదేశాలకు పోవాలన్నా, ఇక్కడ చదువులకు పెట్టుబడి పెట్టాలన్నా, విద్యాపరంగా కానీ ఆర్థికంగా అన్ని రకాలుగా చితికిపోయినటువంటి పేదవాళ్ళకి ఏ ప్రభుత్వ పరంగా కూడా దొరకలేదు గతంలో ఈ 75 ఏళ్లలో. ఇప్పుడు తొలిసారిగా వచ్చింది. తొలి మహిళ అవుతావు అనేది ఉద్దేశం ఏదన్నా ఉందో ఏమో. నేనైతే న్యాయం చేస్తాను అనే ఆయనకున్నటువంటి భరోసాను ఏంటో నాకు తెలీదు. మొత్తానికైతే ఇచ్చిండ్రు. నా కులానికి కూడా సరే. ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడే కన్నా మనకు వచ్చిన దాంట్లో మనం ఏ విధంగా దాన్ని ఎవరు చెయ్యంది మనం చరిత్రలో చేసి చూపించడం అనేది చాలా అంటే ఒకటి ఇన్నాళ్ళు చాలామంది మాకు ఆర్యవైశ్య దేవాలయాలు ఉంటాయి, ఆర్యవైశ్య వాసవి మాత దేవాలయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. మేము చందాలు వేసుకొని, మేము అన్నదాన సత్రాలు, మేము గుళ్ళు గోపురాలు కట్టుకొని, మా పేద విద్యార్థులకు మేము డబ్బులు మా వరకే మేము అన్ని కేటాయించుకొని ఇచ్చుకోవడం కాకుండా ప్రభుత్వ పరంగా లబ్ధి పొందేటట్టుగా నాకు ఒక అవకాశం కూడా దొరికింది అనుకొని సరే ఏది వచ్చినా కూడా అక్కడికి ఇంకా ముందుకు పోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది రాజకీయ పరంగా. కొంత ఆచితూచి అడుగులేయాల్సిన అవసరం ఉంటుంది.
డెఫినెట్గా ఎందుకంటే ఇప్పటి వరకు నా చరిత్ర 35 years నుంచి ఆర్యవైశ్యులకు సేవ చేస్తున్నా. ఇప్పటి వరకు నేను రాష్ట్ర స్థాయి, నేషనల్ స్థాయి, ఇంటర్నేషనల్ స్థాయి అన్ని పదవుల్ని అనుభవించిన, అన్ని చేసినా కూడా వైశ్య కులంలో. కానీ కులంకు అక్కడ సంఘపరంగా చేస్తే పర్వాలేదు, కానీ రాజకీయ పరంగా ప్రభుత్వ పరంగా చేస్తే మాత్రం డెఫినెట్గా ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా కూడా వ్యక్తిగతంగా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ప్రభుత్వ పరంగా ఏదైనా చిన్న పొరపాటు నిధులు రాకుండా ఏదైనా ఒకటి జరిగింది అంటే డెఫినెట్గా అదొకటైతే మైనస్ అయితే అవుతుంది. కానీ అది రాకుండా కాపాడుకోవాలి, చూసుకోవాలి. ఈ 2 ఏళ్ల కాలంలో మేము అనుకునే కొన్ని ఉన్నాయి, ఆ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ చేసి వైశ్యులకు న్యాయం చేద్దాము అనే ఇచ్చిన దానికి మనం కాదనలేము. ముందుకు వెళ్ళాలి, భవిష్యత్తు ఉంది. ఇచ్చిన దాంట్లో తృప్తి పడి చేయాలి, ఇక తప్పదు కదా. రానోళ్ళు మాకన్నా రానోళ్ళు చాలా మంది కూడా ఉన్నారు కదా, లక్షల్లో వేలల్లో కష్టపడిన వాళ్ళు ఉన్నారు. ఆ వేలల్లో 10ల సంఖ్యలో కొంతమందికి వచ్చినాయి. ఆ 10ల సంఖ్యలో తొలి లిస్టులో మనం ఉన్నాం కాబట్టి అక్కడ వరకన్నా కూడా ఎంతకంతనే కదా తృప్తి పడాల్సినటువంటి గుర్తించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తించారు, అది ఇంపార్టెంట్. ఓకే, మీ పార్టీ సేఫ్ జోన్ లో ఉందా ఇప్పుడు తెలంగాణలో? అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమన్నా అటు ఇటు అయ్యే అవకాశం, భయం ఏమన్నా? నీకేమన్నా డౌట్స్ ఉంటే చెప్పు, అది క్లారిటీ చేస్తా. సేఫ్ జోన్ అంటే ఏ రకమైనటువంటి? గతంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్ చేస్తామన్న కామెంట్స్ వస్తా ఉంటాయి కదా, ఇప్పుడు ప్రశాంతంగా సేఫ్ జోన్ ప్రశాంతంగానే ఉండే, ఇప్పుడు కూడా ప్రశాంతంగానే ఉన్నది. కూడా గుర్తుంచుకోవాలి, కాంగ్రెస్ పార్టీకి గెలిచిన 64 మంది అధికారం విడిచిపెట్టి, ప్రభుత్వాన్ని విడిచిపెట్టి ఎవరు కూడా అటు ఓరు వాళ్ళ అపనమ్మకము, పిచ్చి ఆలోచనలో మళ్ళీ మేము 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాం, లేకపోతే బీజేపీ మన సౌత్ ఇండియాలో పూర్తిగా ఎక్కడ కూడా అధికారంలో లేకపోవటం, బీజేపీ బల ప్రభావం అన్నా లేకపోతే బీఆర్ఎస్తో కలుపుకొని తెలంగాణలో కాంగ్రెస్కి ఇబ్బంది పెడదామని 2 పార్టీలు కలిపి ఏదన్నా చేసిండొచ్చు, కుట్ర పన్నిండొచ్చు. కానీ అధికార పార్టీని విడిచిపెట్టి ఎవరు పోవడానికి తయారుంటారు? మీరు అన్నట్టు 20 మందిని గుంజుకొని పోతాము, 30 మంది మాకు టచ్ లో ఉన్నారు, అది ఇదే అనే మాట్లాడు కేవలము ఆ కాసేపటికి ఆనందం కలిగించిండొచ్చు, ఆ కాసేపటికి వీడియో రేటింగ్ పెంచడం కోసం 4 న్యూస్లు వచ్చిండొచ్చు, అంతేగాని అధికార పార్టీని విడిచిపెట్టి పోతారనేది ఎవరు? అది మీరేదో చేసిండ్రు, కర్ణాటకలో చేసిండ్రు బాగుపడ్డారు అనుకుందాం, మహారాష్ట్రలో చేసిన బాగుపడ్డారు అనుకుందాము, లేదా ఇంకో చోట చేసిన అనుకుంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మహారాష్ట్రలోనే చూసుకుందాం, మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి? మీరు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ కూటమిలో ఉన్నటువంటి శివసేనకి గుర్తుల్ని కూడా తీసుకొని, శరద్ పవార్ గుర్తుని తీసుకొని ఇబ్బంది పెట్టిన గుర్తులు మీ దగ్గర ఉన్న మేము 30 సీట్ల వరకు మేము గెలిచాము అని అంటే ఆలోచన చెయ్యాలి ఒకసారి. ఇప్పుడు మీ 64 మంది ఎమ్మెల్యేలు ఎటు పోరు అనుకుందాం కాసేపు. 65 మంది గణేష్ గుడి ఎటు పోరు అనుకుందాం. ఒక సిపిఐ 66 మంది అయితే మీ వాళ్ళు ఉన్నారు కదా, నిజంగా మీ వాళ్ళపై నమ్మకం ఉంటే, ఎటు ఓరు అన్న నమ్మకం ఉంటే, పక్క పార్టీ వాళ్ళ పైన ఎందుకు మీ పార్టీ ఆధారపడుతుంది? నమ్మకము ఒకటి, బీజేపీ దుష్ట పరిపాలన, ధృతరాష్ట్రుల పాలనలో ఉన్నది. 8 మంది వచ్చిన వాళ్ళు కూడా మేము ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, రేపు మా ప్రభుత్వం రాబోతున్నది అనే స్టేట్మెంట్ని చూస్తుంటే కొంత బాధ అయినా, కొంత వీళ్ళిద్దరు కలిసి 39 + 8 అయితే 47 అయితే 47 ఎంఐఎంని కలుపుకుందామని ఆలోచన. బీఆర్ఎస్ బీజేపీ కలిస్తే ఎంఐఎం వాళ్ళ చెరకు పోదు, 47 ఇంకో 13 మందిని కలుపుకుంటే మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ఆలోచన ఉన్నదేమో. కానీ నేను ఒకటి చెప్పాలనుకున్నా, ఇది మాకు భద్రంగా ఉన్న మా ప్రభుత్వాన్ని దించాలనే ఆలోచన మీకు వచ్చినందుకు మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నాం, తెలుసు కదా రాము. 10 ఏళ్ళు మేము ఏనాడన్నా మీ టీవీ డిబేట్లలో కానీ మా నాయకులు కానీ ఎక్కడైనా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఏనాడన్నా ప్రభుత్వాన్ని, మాకు 22 మంది గెలిచినాం కదా, ఈ రోజు బీజేపీ 8 మందే ఉన్నారు, కానీ గతంలో 2014లో 22 మంది, 2018లో 19 మంది ప్లస్ 2 టీడీపీ వాళ్ళు 21 మంది మేము గెలిచినాం, 2 ఇండిపెండెంట్లు అనుకుంటా. ఈ విధంగా మేము ఎంఐఎంతో కలుపుకోనో లేకపోతే ఇవన్నీ కలుపుకొని 2014లో 12 టీడీపీ, కాంగ్రెస్ 22 అయితే 44. అప్పుడు ఎంఐఎం సపోర్ట్ తీసుకున్న 7 సీట్లు వాళ్ళే, ఓ 50 వస్తుండే. ఇంకో 11 మందిని మేము గుంజి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అని దుష్ట ఆలోచనలు మాకు ఉండింటే, ఊరికే ఒక మచ్చుకైనా మేము ఏనాడన్నా మీ ప్రభుత్వం కూలిపోతుంది, మేము ప్రభుత్వంలోకి అధికారంలోకి వస్తాము, మేము తెలంగాణ ఇచ్చాం కాబట్టి మీ దగ్గర నుంచి లాక్కుంటామని ఏనాడన్నా మా నోట్లో నుంచి వచ్చిందా? మాకు ప్రతిపక్ష హోదా ప్రజలు కల్పించిండ్రు, ప్రతిపక్షంలో ఉండే మేము ప్రభుత్వం చేసేవి గమనిస్తూ ప్రభుత్వానికి హెచ్చరిస్తాం, ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇస్తాం, మేము ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన కొట్లాడతాం అన్నాం. కానీ ఏనాడు కూడా ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మా నోట నుంచి మాట రాలేదు. 10 ఏళ్ళు మీరు ఇంత దరిద్రమైన పరిపాలన, రాష్ట్రాన్ని దోచుకొని ఈరోజు చూసినాం కదా, కేసీఆర్ని ఎట్లా బొందబెట్టిండ్రో ప్రజలు చూసినాం. ఇది మేము గమనించి ఇన్ని చేసినా కూడా ఏనాడు కూడా మేము ప్రభుత్వాన్ని కూల్చేస్తామని మేము
తొలి సమావేశము అసెంబ్లీ సమావేశం పెట్టంగానే శుభమా అని సమావేశం తెలంగాణ ప్రజల కోసం మేము సమావేశం పెట్టంగానే అయిపోయి మొదలు పెట్టిండ్రు. 8 రోజులు కూడా కాలేదు, ప్రభుత్వం 3 నెలల్లో పోతుంది, ప్రభుత్వం 20 రోజులలో పోతుంది, ఓడొచ్చి 6 నెలల్లో పోతుంది, ఓడొచ్చి వీళ్ళ దగ్గరనే కుంపట్లు, ఇవన్నీ కలబొలి మాటలు. మీరు ఏవైతే మీకు అహంకారపూరితమైనటువంటి ధోరణితో మాట్లాడినో అహంకారాన్ని మీరు గోక్కున్నారు. గోక్కుంటే గజ్జి తామర అన్నీ వస్తాయి, దానికి ఇచ్చిగాడు పెట్టాలి కదా, పెడితేనే కదా తక్కయ్యేది. కాబట్టి ఈరోజు మేము మందు పెడుతున్నాం దాన్ని. ఇప్పుడు పాయింట్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ, ఎంఐఎం, బీజేపీ అందరూ కలిసినా కానీ మ్యాజిక్ ఫీవర్ దాటే అవకాశం లేదు. మీరు ఎందుకు భయపడుతున్నారు? నేను భయపడలేదు. పూర్తిగా మీకు భయం అంటే ఏందో చూపియాలనే మేము ఈరోజు గేట్లు ఓపెన్ చేసినాం. మా దగ్గర ఉన్నారని ఇప్పుడు మేము ప్రజాపాలన సాఫీగా నడిపిస్తాం. నువ్వు అన్నావు కదా సాఫీగా ఉంది, ఎక్కడ కూడా ఏది లేదు, కామ్ గోయింగ్ అని అన్నావు. ఎస్, కామ్ గోయింగ్ గానే ఉండాలి. ప్రభుత్వం అన్నాక ప్రజల పరిపాలన, ప్రజలకు కావాల్సినటువంటి ఏర్పాట్లను చూడాలి, సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టాలి, ప్రజాపాలన నడవాలి. ఆ విధంగా నడుస్తున్న మాకు పొద్దున్నేస్తే ఎన్ని రోజులు ఉంటుంది మీ ప్రభుత్వం పడిపోతుందని మీ నోర్లు తెరవకుండా ఉండాలి. ఇట్లాంటి మాటలకు మీరు ఎన్ని ప్రశ్నలు వేసినా మేము సమాధానం చెప్పడానికి, మీరు ప్రతిపక్ష హోదాలో ప్రజల పక్షాన మాట్లాడితే మేము దాన్ని సరిదిద్దుకోవడానికి, తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి రెడీగా ఉన్నాం. కేసీఆర్ లాగా అహంకారం కాదు మాది. కాంగ్రెస్ పార్టీ 139 సంవత్సరాల చరిత్ర ఉన్నది. రాజకీయం కొత్త కాదు, అధికారం కొత్త కాదు, మేము ప్రతిపక్షంలో ఉండడం కూడా కొత్త కాదు. ఈరోజు 244 సీట్లు వచ్చినటువంటి మేము ప్రధాన ప్రతిపక్షమైనా కూడా ఇంకో 10 సీట్లు వస్తే మేము అధికారంలోకి వచ్చేవాళ్ళం కేంద్రంలో. అలాంటిది ఈరోజు మేము చిరునవ్వుతో నవ్వు మొహంతో పార్లమెంట్లో అడుగుపెట్టినాం. కానీ మీకు ఎంతసేపు ప్రభుత్వాల్ని కూలగొట్టడము, ఎంతసేపు ప్రభుత్వాల్ని పడేద్దామనే ఆలోచన మీకు ఎక్కడైతే థాట్ వచ్చిందో ఆ థాట్ మీకు మళ్ళీ ఒకసారి రాకుండా మాకు సాఫీగా ప్రభుత్వాన్ని నడిపించుకోవడానికి ఇంకా 4.5 సంవత్సరాల సమయం ఉంది. ఆ సమయాన్ని పూర్తిగా మేము ప్రజల కోసమే హెచ్చించాలి అనే ఉద్దేశంతో మీకు ఎక్కడైతే దురద పెట్టిందో అక్కడ ఈచ్గాడు రాసే ప్రయత్నం మేము చేస్తున్నాము అని చెప్తున్నాను నేను. గేట్లు అందుకే ఓపెన్ చేసినాము. ఇక మాకు పూర్తిగా ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టొద్దు. ఎక్కడ కూడా మేము మాట్లాడితే ప్రజలకు ముందు మాకు 65 మంది ఉంటే రోజు పొద్దున్న లేస్తే ప్రజలు అయ్యో 65 మంది ఉన్నారు, 5 మందిని గుంజేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందేమో, 10 మందిని గుంజేస్తే మెజార్టీ తగ్గిపోతుందేమో, ప్రభుత్వం పడిపోతుందేమో అని ప్రజలకు కూడా ఆ భయం ఉండకుండా చేయండి. మీరు ఏం చేస్తారో లొలి చేస్తారుగా చెయ్యండి. మీ దగ్గర గేట్లు ఓపెన్ చేస్తే ఆ రోజే చెప్పింది రేవంత్ రెడ్డి గారు, నేను ఊరుకుంటున్నా కాబట్టి, మేము ఎవరం కదిలించట్లేదు కాబట్టి, మాకు అవసరం లేదు కాబట్టి కామ్గా కూర్చున్నాం. లేదంటే మేము అధికారంలోకి వచ్చిన తొలి రోజులు గేట్లు ఓపెన్ చేస్తే 30 మంది ఇట్లా ప్రాజెక్టులలో నీరు ఎట్లా వరద వస్తుందో అట్లా రావడానికి తయారుండ్రి. కానీ మేమే ఇప్పటి వరకు బ్రేక్లు వేసి ఆపినాం తప్పించి వాళ్ళు రావడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నారు. మొన్న కేసీఆర్ మీటింగ్ ఫామ్ హౌస్లో మీటింగ్ పెడితే ఎంతమంది వచ్చారు? 8 మంది బాగొట్టారు. 8 మంది ఎలుకలు 8 మంది వచ్చారు. గేటర్ సంబంధించిన వాళ్ళు 8 మంది బాగొట్టినారు. లేదు ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడితే 8 మంది వచ్చారు. 8 మందే వచ్చారు. ఆ 8 మంది వస్తే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? ఎందుకు రానట్టు? వాళ్ళు ఏమన్నారు? మీరు అధికారంలో ఉన్నప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా మాకు ఇవ్వకపోతుంటారు. మేము అధికారంలో ఉండి మా నియోజకవర్గాల సమస్యల గురించో, మంత్రుల సమస్యల గురించో మాట్లాడడానికి మీ వద్దకు రావాలనంటే మాకు పర్మిషన్లు, అపాయింట్మెంట్లు దొరకకుండే ఈ రోజు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు కాబట్టి మమ్మల్ని రమ్మంటున్నావు, మేము రాము అని మొహం మీద కుండ బద్దలు కొట్టి చెప్పేసినటువంటి ఎమ్మెల్యేని చూసినాం. వాళ్ళు మరి ఎందుకు రాలేదో మీకు తెలుసు. వాళ్ళు ఓపెన్ చేస్తే ఎక్కడికి వస్తారో కూడా మీకు తెలుసు. ఎవరైతే కేసీఆర్ మీటింగ్ డుమ్మా కొట్టినారో వాళ్ళు మీ కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారా? అలా కాదు, అక్కడికి వచ్చిన వాళ్ళు కూడా అక్కడ ఉంటారనేది కూడా నమ్మకం లేదు అందులో వచ్చిన వాళ్ళు కూడా. కానీ ఆనాడు కేసీఆర్ చేస్తే గేట్లు ఓపెన్ చేస్తే తప్పైంది, కాంగ్రెస్ పార్టీ గేట్లు ఓపెన్ చేస్తే తప్పు కాదని ఎందుకు అనుకుంటారు మీరు? నేను ఒకటి ఇందాకనే చెప్పినా, మళ్ళీ దానికి రిపీట్ చేస్తున్నా. ఆ రోజు కేసీఆర్ సొంత లాభం కోసం చేసిండు. ఈ రోజు మాకు అవసరం లేదు, 65 మందితో సాఫీగా ప్రభుత్వం నడుస్తుంది. మమ్మల్ని అనవసరంగా కెలికిరు కాబట్టే మీకు ఆ కెలికి ఆలోచన కూడా మళ్ళీ ఇంకోసారి దృష్టి రావద్దు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఆ సైడ్ దృష్టి కూడా పెట్టలేదు. వస్తాన్నోళ్లకు వెల్కమ్ చేస్తున్నారు అంతే తప్పించి. ఇంకోటి గుర్తుంచుకోవాలి ఈ సందర్భంగా, 2018 ఎన్నికల్లో కేసీఆర్కి పూర్తి స్థాయిలో సంపూర్ణ మెజార్టీ 88 మందిని ఇచ్చారు. అప్పుడు కాంగ్రెస్ లో నుంచి 12 మంది లాగి మా ప్రతిపక్షాన్ని విలీనం చేస్తా అనే మాటని విలీనం చేస్తున్నాము అని స్పీకర్ దగ్గర తీసుకొని పోయి విలీనం చేసే మాట ఎందుకు వచ్చింది మీకు? ఆ రోజు మేము 20 మందితో నీ ప్రభుత్వాన్ని అయితే కూల్చాం కదా. 20 మంది అంటే ఇంకో 40 మంది కావాలి. మేము ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం? బీజేపీతో మాకు పొత్తే ఉండదు. ఎంఐఎం 7 మంది వచ్చినా మాకు సరిపోదు. అయినా మీకు 88 మంది ఉన్నా మా మీద మీకు ఎందుకు అంతగానం కక్ష? నేను చెప్తాను. ఆ రోజు 88 మంది ఉన్నా కాంగ్రెస్ పార్టీ
ఆనాడు ప్రతిపక్షంలో నిలబడి అసెంబ్లీలో మాట్లాడొద్దు, ప్రజల పక్షాన నిలబడి మాట్లాడొద్దు, సమస్యల మీద మాట్లాడొద్దు, ఏ బిల్లు పాస్ చేసినా కూడా ప్రతిపక్షం లేకపోతే సొంతంగా ఏది కావాలంటే అది చెయ్యొచ్చు, ఏది కావాలంటే అది చెల్లొచ్చు అని ఈరోజు ధరణి పేరు మీద మోసం చేసిండు, యాదాద్రి మీద మోసం చేసిండు. అన్ని ఒకటే రెండా నువ్వు ఫోన్ ట్యాపింగ్ విషయంలో చూసుకుందాం, లేకపోతే విద్యుత్ సోదాలో చూసుకుందాం, లేదంటే సివిల్ సప్లైలో చూసుకుందాం, లేకపోతే అంతెందుకు చెట్టుకు పుట్టకు హైవే రోడ్లకు కూడా దళిత అది ఏమంటారు రైతు బంధు ఇచ్చి చేసినటువంటి మోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ ప్రజలకు కూడా మోసం చేసిండు. కానీ మాకు అలాంటి ఆలోచనలు లేవు. మీరు ప్రతిపక్షం ఉండి మాట్లాడాలి అంటున్నాం, కానీ అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఒక 10 మందో 20 మందో ఇక్కడ వచ్చి కూర్చుంటే మీరు నోట్లు బంద్ అయితే మేము ప్రజాపాలన సాఫీగా చేయాలి. ఇది కేవలం కేసీఆర్ చేసిన పద్ధతి కోసమో మేము చేయట్లేదు. కేసీఆర్ ఆలోచనలు మాకు లేవు. తెలంగాణ ప్రజలకు సేవలను అందించాలనేది ఒకే ఒక దృక్పథం మాకుంది. మమ్మల్ని 24 గంటలు ఇదే టార్చర్ చేస్తుంటే ఆ టార్చర్కి మేము టార్చ్ లైట్లో ఉన్న లైట్ని ఆర్పేద్దామనే ఆలోచన తప్పించి ఇక వేరే ఆలోచన లేదు. ఇంకో ఆలోచన కూడా ఇప్పుడు కేసీఆర్ ఈ తప్పిదాలు చేసిన చెప్పి ఆయన అధికారం దూరం చేశారు. ఆ తప్పిదాల కోసం కాదు కేసీఆర్ ప్రతిపక్షం లేకుండా చేసిండు. ప్రతిపక్షం లేకుండా చేసి దోచుకున్నాడు. మేము దోచుకోవట్లేదు కదా. సరే, ఏదో మాకు ఒకటి అవసరమే లేదు ఆయన దోచుకోవడము. తీసుకున్న నిర్ణయాలే ఆయనకు అధికారం దూరం చేసింది. ఆయన ఏకపక్ష నిర్ణయాలు, ఆయన ఏకపక్ష నిర్ణయాలు. మంత్రులు ప్రజలకు దగ్గరగా లేరు. ముఖ్యమంత్రి ఒక్కనాడు కూడా ప్రజల దగ్గర రాలేదు. ఈ రోజు మా ముఖ్యమంత్రి 14 hours పనిచేస్తున్నాడు. మా ముఖ్యమంత్రి గారి ఇంటికి వెళ్ళడానికి దర్వాజాలు తెరిచి ఉన్నాయి. మా మంత్రుల ఇళ్లకు పోవడానికి దర్వాజాలు తెరిచి ఉన్నాయి. సెక్రటేరియట్కి 1000 మంది రావడానికి సెక్రటేరియట్ డోర్లు తెరిచి ఉన్నాయి. ఇకపోతే మినిస్టర్స్ క్వార్టర్స్ పోయి పొద్దున 6 గంటలకు పోయి చూసినా జనాలే, రాత్రి వాళ్ళు పడుకునే వరకు చూసినా జనాలే. ఇట్లా ప్రజల కోసం అన్ని డోర్స్ ఓపెన్. 119 నియోజకవర్గాల్లో మా ఇన్ఛార్జీలైనా సరే, మా ఎమ్మెల్యేలైనా సరే ప్రజల సేవ కోసం అందుబాటులో ఉంటున్నారు. ఇది కేసీఆర్ పాలన కాదు. 100కి 3 10 లక్షల కోట్ల అప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యలేదు, చెయ్యదు కూడా. మీరు చేసిన అప్పు కట్టడానికి, వడ్డీ కట్టడానికి తల మునకలైపోతున్న కాంగ్రెస్ ఈరోజు. కాబట్టి మా మీద ఇలాంటి దుష్ప్రచారాలు కానీ దురాలోచనలు కానీ కేసీఆర్ చేసినందుకు కాంగ్రెస్ చేసిందనే మాటని పక్కకు పెట్టేసి కేసీఆర్ చేసిన తప్పుకు కుక్కకాటుకు చెప్పు దెబ్బ ఇచ్చింది కాంగ్రెస్ అనేది గుర్తుంచుకోవాలి బీఆర్ఎస్ వాళ్ళు అనేది. మీరు అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఒక మాట చెప్పారు, పార్టీ ఫిరాయింపులను 80% సహించమని చెప్పారు, రాళ్లతో కొట్టాలని చెప్పారు. ఇప్పుడు చర్చ ఏంటంటే, సరే కొన్ని వర్గాల నుంచి వస్తూ ఉంది, ఇప్పుడు పార్టీ మారటోని రాళ్ళ తీసుకొని కొట్టాలా లేకపోతే పార్టీ మార్చుకున్నటువంటి రాళ్లతో కొట్టాలా అని చర్చ బలంగా జరుగుతూ ఉంది. కేసీఆర్ ఈరోజు ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది, దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి నేను మళ్ళీ ఇది 3వసారి మీకు ఆన్సర్ చెప్పడము. కాబట్టి రాళ్ళు తీసుకొని కొడతారా, లేకపోతే కేసీఆర్ ఇలాంటి సందర్భాన్ని తీసుకొని వచ్చి కేటీఆర్, హరీష్ రావు, ఇంకా బీజేపీలు ప్రభుత్వాన్ని కూల్చేస్తాం, దుర్మార్గం చేసిన మీరు 10 ఏళ్ళు పరిపాలించవచ్చు, వాళ్ళు మళ్ళీ ఒకసారి అధికారంలో వచ్చి 3వసారి దేశాన్ని మొత్తం 120 లక్షల కోట్ల అప్పు చేసి బీజేపీ కూడా హాయిగా బతకొచ్చు, 10 ఏళ్ళు పరిపాలన చేయొచ్చు, మళ్ళీ ఇప్పుడు అవకాశం వస్తే ఇంకో 5 ఏళ్ళు చేయొచ్చు. ఇంత దుర్మార్గులైన మీరు 10 ఏళ్ళు పరిపాలించవచ్చు. ఈరోజు తెలంగాణ ఇచ్చిన మేము ఆనాడు తెలంగాణ డివైడ్ చేసేటప్పుడు 57,000 కోట్ల రూపాయలు, 65 సంవత్సరాలకు గాను కనీసం సంవత్సరానికి 1000 కోట్లు కూడా కాదు, ఇంకా దానికన్నా తక్కువ 57,000 కోట్ల అప్పు, 17,000 కోట్ల మిగులు బడ్జెట్. కాంగ్రెస్ ఆనాడు ప్రభుత్వం రాష్ట్రం వేరేటప్పుడు మనకి ఇచ్చినటువంటి వాటా, అది అప్పులే అనండి, మిగులు బడ్జెటే అనండి. కానీ ఈ రోజు పరిస్థితి చూడండి ఎట్లా ఉంది. 10 లక్షల కోట్లు అప్పు చేసిండు. ఏం చేసిండు అంటే ఏమీ లేదు. కాళేశ్వరం చూస్తే 1,00,000 కోట్ల మొత్తం నీళ్ళలో కలిపేసిండు, 0. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్లో చూస్తే 10 లక్షల కోట్ల భూమిని బినామీల పేర్ల మీద మార్చేసుకున్నాడు కేసీఆర్. ఇట్లాంటి పొరపాట్లు కాంగ్రెస్ చెయ్యలేదు, చెయ్యదు కూడా, అవసరం కూడా లేదు. అన్ని చూసినాం, అధికారం చూసినాం, ప్రతిపక్షం చూసినాం, ఆటుపోట్లు చూసినాం, దేశం మీద యుద్ధాలే చూసినాం మేము. మాకు ఇవన్నీ ఇంకొత్త. బీఆర్ఎస్ పార్టీలు వాళ్ళంతా వాళ్ళే వస్తారు, ఏమన్నా బెదిరించే ప్రయత్నం చేస్తారు, మేము వాళ్ళకి బెదిరించేంత అట్లాంటిది ఉండింటే 40 మంది ఒకటేసారి వచ్చేస్తుంది, వాళ్ళంతా వాళ్ళే వస్తారు. ఎస్, నువ్వు ఎవరినన్నా కదిలించు, వాళ్ళు అడుగుతారు కదా, ఆన్సర్ చెప్తారు కదా. అందరికీ ఆనాడు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ పేరుతో చెప్తున్నారు,
సో వీళ్ళు కూడా అదే మాట చెప్తా ఉన్నారు. అంతేనా లేకపోతే ఇంటర్నల్గా ఏమైనా బెదిరిస్తున్నారా అవినీతి పైన అది చర్యలు అది తీసుకోవడం మీరు పార్టీ? ఒకవేళ వచ్చిన వాళ్ళు పార్టీలోకి వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఒకసారి వాళ్ళకు అనుచరులు కానివ్వండి వాళ్ళకు కానివ్వండి మీరు ఒకసారి వాళ్ళ దగ్గర బయట తీసుకొని మీకు బెదిరింపులకు పోయినరా లేకపోతే కేసీఆర్ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి స్టేట్మెంట్ల కోసం పోయినరా ఎందుకోసం పోయినో వాళ్ళని అడగండి చెప్తారు. నేను చెప్పినా మీరు నమ్మరు కాబట్టి వాళ్ళ దగ్గరనే స్టేట్మెంట్ వాళ్ళ అనుచరులు ఉంటారు కదా అట్లీస్ట్ ఒక విషయం అయితే వాళ్ళకి తెలుస్తుంది ఎవరిని బెదిరించిండ్రా లేకపోతే సాఫీగా వాళ్ళంతట వాళ్ళే వెళ్ళిపోతున్నారా ఎందుకో వాళ్ళకే అడగండి చెప్తాను. నాకు ఇంకెంతమంది వచ్చే అవకాశం బీఆర్ఎస్ ఖాళీ అవుతుందా మొత్తం ఖాళీ చేస్తారా? మేమైతే వస్తే డోర్లు ఓపెన్ చేస్తాం లేకపోతే మాకు అవసరం కూడా లేదు వాళ్ళని లాగాల్సినటువంటి అంటే అవసరం మీ లేదు. సేఫ్ కోసం అవతలోడు దొంగ అయినా సరే లంగ అయినా సరే మీ పార్టీలోకి తీసుకుంటారా? దొంగలు లంగలు ఎందుకంటే రాలేదు. ఇప్పుడు ఎవరైతే జాయిన్ దొంగలు లంగలు ఆడే ఉంటారు. దొంగలు లంగలు ఆడే దానం ఉంటారు. నాగేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, మన జాయిన్ అయిన జగిత్యాల అయినా తెల్లం వెంకట్రావు వీళ్ళపైన గతంలో మీరు అందరూ ఆరోపణలు చేసిన వాళ్ళే. ఇంకొక పాయింట్ ఏంటంటే మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో పోచారం శ్రీనివాస్ రెడ్డి పైన మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసిండు, తెల్ల వెంకట్రావు పైన మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అందరూ పోటీ చేశారు 119. సో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కూడా ఆగమయ్యే అవకాశం ఉంటుంది ఈ పార్టీ జాయినింగ్ల వల్ల. అట్లా ఏముండదు. ఒకటి నేను తాండూరులో 10 ఏళ్ళు పనిచేసిన టికెట్ వస్తుందని ఆశించిన ఎన్నికలకు ముందే నాకు టికెట్ రాలేదు కదా, రేపు రాదు అనేది కూడా లేదు కదా. భవిష్యత్తులో అవకాశం అవసరాన్ని బట్టి ఆ రోజు ఉన్న సిచ్యువేషన్ని బట్టి టికెట్లు ఇవ్వడం కేటాయించడం జరుగుతుంది తప్పించి ఈ రోజు మేము అదే ప్లాట్ఫామ్ మీద పనిచేస్తున్నాం మాకు పక్కా అనేది భరోసా లేదు. పనిచేసిన వాళ్ళకే టికెట్ వస్తుంది అనేది పూర్తిగా నమ్మకం లేదు. అట్లా ఉన్న వాళ్ళకి ఏదైనా కూడా ఆ రోజున్న ఈక్వేషన్స్ని బట్టి ఉంటుంది తప్పించి ఈ రోజు ఏదో జరిగిపోయింది రేపు అన్యాయం జరుగుతుందని లేదు. ఈ రోజు అన్యాయం జరిగినా రేపు మంచి జరగవచ్చు, రేపు మంచిగా ఉంటుందని ఆలోచించుకుంటే అన్యాయం జరగవచ్చు, ఏదన్నా జరగవచ్చు. రాజకీయం ఇది. రేపటి భవిష్యత్తు కోసం ఈ రోజు ప్రజాపాలన ఆపేయడం అనేది కరెక్ట్ కాదు అని నేను. సో మంచిగా వచ్చేయడో ఇబ్బందులు రావద్దు ఉద్దేశం కాస్త ఇబ్బందులు రావద్దు జాగ్రత్త వహిస్తా ఉన్నారు. అందరు జాగ్రత్తగానే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రజల ఆశీర్వాదం 5 ఏళ్ల కోసం 5 రోజుల కోసం 5 నెలల కోసం కాదు. కాబట్టి మేము ఈ రోజు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాల్సినటువంటి బాధ్యత మా మీద ఉన్నది. పూర్తి స్థాయిలో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఎందుకంటే ఖజానాలో ఒక 10,000 కోట్లు 20,000 కోట్లు 30,000 కోట్లు ఉండి ఈరోజు ఏది ఇచ్చినటువంటి పథకమైనా ఇట్లా ఊరికే జీవో పాస్ చేస్తే పని అయిపోతుంది అనే స్థితిలో లేదు తెలంగాణలో. మీకు అందరికీ తెలుసు, నేను మళ్ళీ కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఖజానాలో 0 ఉంది. దానికి రోజు తెలంగాణ 1వ తారీఖు వస్తుందంటే జీతాలు వేయడానికి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి డబ్బులు తీసుకొని వచ్చి జీతాలు ఇచ్చే పరిస్థితిలో తెలంగాణ ఉంది. అయినా కూడా ఇచ్చిన మాటని నిలబెట్టుకోవడం కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాం. దానికి మేము ఇచ్చినటువంటి హామీలని అమలు చేయడం కోసమే 5 ఏళ్ళు మాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని ఎక్కడ కూడా జారవిడ్చుకోకుండా ప్రజల నమ్మకాన్ని ఎక్కడ కూడా వమ్ము చేయకుండా పరిపాలన చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాం తప్పించి వాళ్ళని జాయిన్ చేసుకుంటే కాంగ్రెస్కి వచ్చిన కొత్తగా వచ్చే లాభం ఏంది లేదు. వాళ్ళని జాయిన్ చేసుకోకపోతే కాంగ్రెస్కి వచ్చే నష్టం ఏం లేదు. కేవలం వాళ్ళ పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలకు వాళ్ళు చేస్తున్నటువంటి ఏదైతే కుట్ర పన్నుతున్నారో ఆ కుట్రకు చెక్కుపడాలనే ఆలోచన తప్పించి వేరే ఇంకే ఆలోచన లేదు. కేసీఆర్ లాంటి దుర్మార్గమైన ఆలోచన కాంగ్రెస్లో ఉండదు. సరసగా మంచుకుంటారు. బీజేపీ కూడా ఈడీ రైట్స్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళు కూడా కొంత తీసుకుందాం అనుకుంటారు ఎమ్మెల్యేలని. సరసగా మంచుకుంటారా లేకపోతే అధికార పార్టీ వైపే వస్తారా మొత్తం? చూడండి మరి రాబోయే కాలంలో ఈడీ దాడులు చేసి వాళ్ళ అకౌంట్లకు మరి వాళ్ళని మాట అడిగితే బాగుండనేమో కదా. మీ పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరు మీరు ఈడీలు సిబిఐ దాడులు చేసి బెదిరించి శంకర్లో పోసిన తీర్థం అయిన తర్వాత మీ పార్టీలోకి తీసుకుంటారా? ఏదైనా గుడిలోకి వెళ్లే ముందు స్నానం చేసి పూజలో అభిషేకాలు చేయాలి అని అంటే ఇంటి దగ్గర నుంచి అన్న స్నానం చేయాలి, చేసి గుడికి పోవాలి. లేదు అని అంటే ఊర్లో ఉన్న గుళ్ళకి అట్లా పోవాలి. లేదంటే తీర్థయాత్రలకు పోయినప్పుడు గుండంలోనో మునిగి లేకపోతే స్నానాలు ఆచరించి దేవాలయాలకు పోతాము. మరి ఇక్కడ బీజేపీలోకి రావాలి అని అంటే వాళ్ళు చేసినటువంటి స్కాములు పరిపూర్ణమైనటువంటి స్వచ్ఛమైనటువంటి శంకల్లో పోసిన తీర్థం అవ్వాలంటే బీజేపీ కడవ కప్పుకోవాలి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. సో ఇది కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుజాత గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తాను కాలేజీ టీవీ. థ్యాంక్ యూ.